హాయ్ అందరికి. హాయ్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే మొన్న వినాన్న టీంని కలిసినామని పోస్ట్ చేస్తే అందరూ అడుగుతున్నారు ఎందుకు కలిసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ ఏంటంటే అందరు షాక్ కూడా ఉండే ఏంది ఎట్లా కలిసిందని కూడా. ఇదేంది సడన్ గా పోస్ట్ పెట్టిండు అని అనుకున్నారు. సడన్ గా ఏం పెట్టలేదు. యాక్చువల్గా ఏమైందంటే విహాన్ ప్రొఫైల్ ఇన్స్టాగ్రామ్ తో కంపారిటివ్లీ ట్విట్టర్ లో కొంచెం యాక్టివ్గా ఉంటుంది. అక్కడ ప్రీమియర్ చూసినప్పుడు విహాన్ గుర్తొచ్చింది అనమాట. వెంటనే అక్కడ ఉన్న టీం వాళ్ళకి చెప్పిందంట, ఇట్లా మా అల్లుడు ఉన్నాడు, వాడి సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉంది అని చెప్పి అందరికీ చూపించిందంట విహాన్. ఆ తర్వాత కలుస్తారా మీరు వాళ్ళని అని చెప్పేసి అన్నాడు అనమాట అన్న. సరే కలుద్దాము అని చెప్పేసి అన్న. అవేర్నెస్ రావడం మనకి ఇంపార్టెంట్ కదా. సిఎఫ్ గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది అన్న పాయింట్లో నేను రెడీ అయ్యి మాకు ఓకే అని చెప్పాము. ఆ తర్వాత అందరు ట్యాగ్ చేయడం స్టార్ట్ చేసారు. మూవీలో విహాన్ గుర్తొచ్చిండు, మీరు మీ ఇద్దరు గుర్తొచ్చారు అని చాలా మంది ట్యాగ్ చేసారు. సరే అని నేను మూవీ పోయినా. మూవీకి వెళ్తే నేను లిటరల్గా మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఆ పాపని చూస్తుంటాను, విహాన్ గుర్తొస్తున్నాడు. ఇక నేను మొత్తం మూవీ అంతా ఏడ్చుకుంటూ కూర్చున్నా ఆ రోజు. సిస్టిక్ ఫైబ్రోసిస్‌లో కొన్ని థింగ్స్ ఉంటాయి. ఓన్లీ మా కమ్యూనిటీ వరకే తెలిసి ఉంటాయన్నమాట ఇవి. అలాంటిది అక్కడ ప్రొజెక్ట్ అయితూ ఉంటే ఇదేంటి మమ్మల్ని మేము స్క్రీన్ మీద చూసుకున్నామా అనిపించింది. సో, కొన్ని సీన్స్‌లో అయితే నాకు విహాన్ గడే గుర్తొచ్చిండు. ఇంకా కొన్ని మేజర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అది మా పర్సనల్ లైఫ్‌కి కూడా బాగా రిలేటెడ్‌గా ఉందన్నమాట. ఇక ఆ రోజు నైట్ నేను వచ్చిన తర్వాత నాకు బాగా ఇదైపోయింది ఆ మూవీ చూసిన తర్వాత మైండ్ అంతా. ఏంటి ఇంత రియాలిటీకి దగ్గరలో ఉంది. ప్లస్ మా పర్సనల్ లైఫ్ కూడా దానిలో సేమ్ చూసుకున్నట్టు అనిపించింది. ఆ రోజు నైట్ కూర్చొని నేను పెద్ద రివ్యూ రాసాను అనమాట ట్విట్టర్‌లో డైరెక్ట్. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆయన రిప్లై ఇస్తారని. నేను నా నా పర్స్పెక్టివ్ పెట్టేసాను అనమాట. నాకు ఇట్లా అనిపించింది మూవీ అని. ఆయన వెంటనే రిప్లై ఇచ్చిండ్రు. తొందరలో మిమ్మల్ని కలుస్తాను మిమ్మల్ని విహాన్ని అని. అసలు నేను ఆ రిప్లై ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఆ మాట అంటారని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. డేస్ గడిచిపోయింది. సడెన్‌గా ఒక రోజు మళ్ళీ డీఎం వచ్చింది. దాంట్లో పలానా నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి మేము మళ్ళీ కాంటాక్ట్ చేసినాము. తొందరలో మేము ఎక్కడ ఉంటామో కనుక్కున్నారు. తొందరలో మళ్ళీ కాంటాక్ట్ చేస్తా అని చెప్పారు. ఒక వారం అటు ఇటుగా 5-6 డేస్ తర్వాత 1 వీక్, ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. సాయంత్రం కలుస్తున్నాం మనము, నాని గారు, మృణాల్ గారు కూడా. ఈ సడన్‌గా చెప్పిండ్రు. నిజంగా అసలు ప్రీ ప్లాన్డ్‌గా లేనే లేము. ఏ రోజో పిలుస్తారేమో 1 డే బిఫోర్ చెప్తారేమో అనుకున్నాము. ఆ రోజు మార్నింగ్ చెప్పిండ్రు ఈవినింగ్ కలవాలి అని. ఆఫ్టర్‌నూన్ ఫోన్ చేసి లొకేషన్ చెప్పిండ్రు. వాళ్ళు మమ్మల్ని ఒక రెస్టారెంట్‌కి రమ్మన్నారు. మేమింక వీడిని ప్రిపేర్ చేయడానికి టైం కూడా లేకుండే. అంటే వీడికి తెలుసు వాళ్ళు ఇట్లా రిప్లై ఇచ్చిర్రు అని. కాకపోతే సడన్‌గా ఒకరోజు చెప్పేసరికి టైం లేదు వీడిని ఎక్కువ మెంటల్లీ ప్రిపేర్ చేయడానికి అందరి మధ్యలోకి వెళ్తున్నాం. విహాన్ గడు ఒక డ్రాయింగ్ చేసిండు. అది తీసుకొని ఎళ్ళినాం ఇంకా. మేము వెళ్ళేటప్పుడు కూడా ఇదంతా నిజమా? ఇది జరుగుతుందా? నిజంగానే వాళ్ళని కలుస్తున్నామా? అప్పుడైతే మేమిద్దరం ఫుల్ నర్వస్‌గానే ఉన్నాము. ఏం మాట్లాడాలి? ఎట్లా మాట్లాడాలి? దారి పొడుగుతా అదే డిస్కస్ చేసుకుంటున్నాము. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే వీడు ఎట్లా రియాక్ట్ అయితాడో. పోయేటప్పుడు ఎక్సైటెడ్‌గానే ఉన్నాడు. ఆడికి పోయినప్పుడు కూడా ఎక్సైటెడ్‌గానే ఉన్నాడు. మేము హాయ్ అన్న టీమ్‌ని కలుసుకొని పోయినాము. అక్కడ వెయిట్ చేయమన్నారు. ఇంకా నాని రాలేదు. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ వెయిట్ చేసినాము. ఇక వీళ్ళని బయటికి పంపించిన. వీళ్ళకి అక్కడ కూర్చొని కూర్చొని బోర్ కొడుతుండే. వీళ్ళందరూ విహాన్ వాళ్ళ మామతో ఆడుకుంటున్నాడు. తన పని మీద బయటికెళ్ళిపోయిండు. ఒక 2 మినిట్స్‌లో వస్తానని. ఈలోపు సడెన్‌గా నాని వచ్చేసిండు. మేమేం ఎక్స్‌పెక్ట్ చేసినాం అంటే ఆయన వస్తున్నాడు. లేదంటే ఆయనని కలుస్తున్న టైంకి వీడియో తీసుకోవాలి వీళ్ళిద్దరు కలిసేది అని అనుకున్నాం. కానీ అది స్కిప్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు సడెన్‌గా వచ్చేసిండ్రు. వీడు అంతమంది వచ్చేసరికి వీడు షాక్‌లో బ్లాంక్ అయిపోయిండు. రోజైతే లొడలొడ మాట్లాడతాడు ఇంట్ల. ఆళ్ళని చూసి ఎగ్దమ్‌న కామ్ అయిపోయిండు. మాకు హాఫ్ అన్ అవర్ ఉంటామని చెప్పిందక్కడ. కానీ మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు 1 అవర్. ఆల్మోస్ట్ 1 అవర్ స్పెండ్ ఆల్మోస్ట్ 1 చేసాం. అవర్. మేమిద్దరం అయితే వెనకాల ఇట్లా నిల్చున్నాం అంతే. అక్కడ నాని గారికి, విహాన్‌కి మధ్యలోనే కన్వర్జేషన్ జరుగుతుంది. ఈయన నిలబడ్డాడు. నేను ఇట్లనే నిలబడ్డాం. వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ మా లైఫ్‌లో. అంటే యూజువల్ మా లైఫ్‌లో ఇప్పటివరకు ఏమి గుడ్ థింగ్స్ ఏం జరగలేదు. ఎగ్జాక్ట్‌లీ. నిజంగానే జరగలేదు. ఇది ఎగ్జాక్ట్‌లీ. మాత్రం మాకు ఆ 2023 ఎండింగ్‌లో అది ఒక మాకు మెమరబుల్ డే డే లాగా అయిపోయింది. లైఫ్‌లో లైఫ్‌లో మర్చిపోము. మర్చిపోం. వాళ్ళని కలవడమే హైలైట్ ఉందంటే ఆ 1 అవర్ వాళ్ళంతా జెన్యూన్‌గా వాళ్ళంతా హ్యాపీగా మాతోటి స్పెండ్ చేయడం అనేదైతే అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పిలుస్తారేమో, మూవీ గురించి మాట్లాడతారేమో అనుకున్నాం. అంతకు మించి ఇంకేం ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు మేము. కానీ వాళ్ళేంటి అసలు విహాన్‌ని చాలా కేర్‌ఫుల్‌గా చూసుకున్నారు. చాలా అంటే ఇక్కడ చాలా. వాడికి ఇన్‌కన్వీనియంట్‌గా అవుతదేమో అని చెప్పేసి నానిగారే స్పెషల్‌గా స్పెషల్‌గా చూసుకున్నారు. చూసుకున్నారు. మేము ఓకేనా ఇంతమంది ఉంటే అని కూడా చాలా సార్లు అన్నారు. డైరెక్టర్ శౌర్య ఉన్నారు. ఆయన కూడా విహాన్‌తో మాట్లాడడానికి మధ్య మధ్యలో చేస్తున్నా వీడి ఫోకస్ మొత్తం నాని గారి మీదనే ఉంది. వీడు ఇంకెవ్వరికి రిప్లై వస్తలేడు నాని గారికి తప్ప. ఇద్దరు వెనక ఉన్నారా అనుకుంటున్నాం. ఓకే. ఒక్కరితోటన్నా కంఫర్టబుల్ అయ్యాడు. అదే చాలు ఈ టైంకి మనకి అని. మధ్య మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు నేను మృణాల్ గారితో తను అడిగింది నన్ను,
ఎట్లా డయాగ్నోస్ అయింది? ఇప్పుడెలా ఉన్నాడు అని అడిగింది. సో, తర్వాత శౌర్య గారు గూడా అడిగింది. ఎట్లా ఉంది ఇప్పుడు హెల్త్ కండిషన్ ఏంటి అని. ఎలాంటి హెల్ప్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అని జెప్పేసన్నారు. అసలక్కడ ఏం జరుగుతుందో మాకైతే ఇంటికొచ్చిన తర్వాత గూడా అర్థం కాలేదు. నిజంగా ఇదంతా జరిగిందా అని అనుకున్నాము. 1 అవర్ వీడి లైఫ్‌లో ది బెస్ట్. అది వాడికి తెలుస్తుందో లేదో మరి. తెలుస్తుంది. రేపు వాడికి కొంచెం వాడు పెద్దగయ్యాక పెద్దయ్యాక వాడికి వాడికైతే డెఫినెట్‌లీ తెలుస్తుంది. తెలుస్తది. ఆ! అది మాత్రం మేము అదే అనుకుంటున్నాం. మేమిద్దరం పేరెంట్స్‌గా మాకది చాలా ప్రౌడ్‌గా ప్రౌడ్ అనిపిస్తుంది. మూమెంట్ అసలు. ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు విహాన్‌ని చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా, ప్రేమగా చూసుకున్నారు. టీమ్ మొత్తం ఎవ్వరు వాడి దగ్గరకొస్తే కంఫర్టబుల్‌గా లేడేమో అని చెప్పి అందరూ అట్లా దూరం దూరంగా నిల్చొని వాడితోటి మాట్లాడి వీడు మధ్య మధ్యలో కొంచెం బానే రెస్పాండ్ అయ్యాడు కొద్దిసేపటి తర్వాత. అన్నిటికి కొంచెం మాట్లాడడం అది చేసిండు. మేమేమో పక్కలకెళ్ళి చెప్తున్నాం కొంచెం అందరిని ఒక్కసారిగా చూసేసరికి వాడు మాట్లాడతలేడు అని. నాన్నగారేమో ఇట్స్ ఓకే వాడంతా మాట్లాడినా కూడా ఎక్కువ అన్నట్టుగా అన్నారు. ఆహ్, తర్వాత డైరెక్టర్ శౌర్య గారు గూడా మాట్లాడిన నేను. ఆయనైతే నేను చెప్పాననమాట. నేనెక్కడైతే ట్విట్టర్‌లో పోస్ట్ చేసినా కదా రివ్యూ, దాంట్లో కొన్ని విషయాలు నేను చేయలేదు. పర్సనల్ విషయాలన్నా అక్కడ చెప్పలేదు నేను. ఆ విషయాలన్నీ నేను ఆయనకి చెప్పాననమాట ఆ రోజు మాట్లాడేటప్పుడు. ఆయన రియల్‌గా షాక్ ఉన్నాడు. ఏంటి నిజమా ఇంతగనం కనెక్ట్ అయిందా మూవీ అని. ఆ మూవీ వాళ్ళకెంత స్పెషలో, మా ముగ్గురికి కూడా అంతే అంతే స్పెషల్. స్పెషల్. ఆ విషయం మేము ఆ రోజు చెప్పలేకపోయినాము. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం ఎగ్జాక్ట్‌లీ. కాలేని పొజిషన్‌లో ఉన్నాం. ఏంటి వీళ్ళు ఇంత బాగా చూసుకుంటున్నారు విహాన్ని. మేము మా ఫ్యామిలీ అయితే ఎట్లయితే ఉంటదో విహాన్ తోటి సేమ్ అట్లనే ఉంది. మధ్యలో ప్రియదర్శి గారొచ్చారు. తను రాగానే విహాన్ గాడు జస్ట్ 2, 3 డేస్ బిఫోరే ఒక రీల్ చేసిండనమాట జాతిరత్నాలు. అది చూపించిన మమ్మీ రీల్ చేసిండు అని చెప్పి. వెంటనే నాని గారు మనం మళ్ళొక రీల్ చేద్దామా అయితే సేమ్ ఒకటి అని చెప్పి వెంటనే అక్కడక్కడ మాట్లాడుకొని ఆన్ స్పాట్ డెసిషన్ అది. వాళ్ళు మళ్ళీ ఒక రీల్ రిలీజ్ చేసిండ్రు. చేశారు. అది వీడేమో అట్లా చూసి చెప్పేస్తాడంట చెప్పేస్తాడని మేము రీల్స్ కొన్ని చూపించాం మేము. వాళ్ళు వెంటనే ముగ్గురు కలిసి ఒక రీల్ చేసిండ్రు. అదైతే నేను ఎప్పటికీ లైఫ్‌లో మర్చిపోలేను. వీడి లైఫ్‌లోకి ఇంకా బెస్ట్ మెమరీ అది. నైట్ ఇంటికొచ్చేసిన తర్వాత మార్నింగ్ లేసి నేను ఇదేం కల కాదు కదా! ఇదేమైనా కల వచ్చిందా ఏంది రాత్రి? మా లైఫ్‌లో అంత మంచి మూమెంట్ జరగడం ఏంది అన్నట్టు కన్‌ఫ్యూజన్‌గా ఉండే. లేసి మళ్ళా గ్యాలరీ చూసుకొని ఆ ఫోటోలు ఉన్నాయి. అయితే నిజంగానే కలిసినాం వీళ్ళని అనుకున్నా. ఇంక నేనైతే ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ థింగ్ ఎందుకు అంత చెప్తున్నా అంటే, వాళ్ళ ట్రీట్‌మెంట్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. ఎట్లా చూసుకున్నారు అసలు వాడిని ఎంత కేర్‌ఫుల్‌గా చూసుకున్నారు. ఏసీ ఆన్ చేయండి అని నాన్నగారంటే, నేను పక్క నుంచి అన్నాననమాట. వాడు చాలా చల్లగా వస్తుందని నేనే ఆపించానండి అంటే, ఓకే. ఓకే. వాడికి వేడిగా ఉందని నేను అనుకున్నాను. వాడికి ఇబ్బంది అయిద్దేమో అని అడిగాను. వాడు కంఫర్టబుల్‌గా ఉంటే ఓకే అన్నట్టున్నారు. తర్వాత మృణాల్ గారు గూడా మధ్య మధ్యలో పాపం మాట్లాడడానికి ట్రై చేసింది తోటి. ఆమె భాష వీడికి రాదు. వీడి భాష ఆమెకు రాదు. సో, ఎగ్జాక్ట్‌లీ. వీళ్ళు మాట్లాడుకోలేదు. మాట్లాడుకోలేదు. బట్ సో మధ్య మధ్యలో ఏం చేశారంటే నాని గారు ఆ! ఇంగ్లీష్ ట్రాన్స్‌లేట్ చేసి చెప్పారు నాని గారు. మధ్యలో మృణాల్‌కి ట్రాన్స్‌లేషన్ అవుతూనే ఉండే పాపం. ఇంకా నాకు ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను ఆవిడతో మాట్లాడాను. ఇంకా పక్కకొచ్చి కూర్చో మాట్లాడదాము అని అన్నారు. లిటరల్‌గా అంత ధైర్యం రాలేదు. ఎళ్లి సెలబ్రిటీ పక్కన కూర్చొని మాట్లాడాలా అని వాళ్ళేమనుకుంటారేమో అడిగితే మాత్రం పోయి కూర్చోవచ్చా అని అనుకున్నా. సో, నిల్చొనే మాట్లాడాను ఇట్లనే ఆవిడతోటి నేను. తర్వాత అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ప్రొడ్యూసర్ గారు గూడా ఉండే. అందరేంటంటే వీడు వాళ్ళ ఇంట్లో పిల్లోడితోటి ఎట్లా కేర్‌ఫుల్‌గా ఉండి మాట్లాడతారో అట్లా చూసుకున్నారు విహాన్ని. ఇంకా చాలా కన్వర్జేషన్ జరిగింది. మా దగ్గర ఒక ఈజీగా ఎడిట్ చేసుకున్నా కూడా 30 మినిట్స్ దాకా అయితే వస్తది ఆ వీడియో వీడియో ఉంది. ఓన్లీ. యెస్. ఆ వీడియో నేను కొంచెం ఎడిట్ చేసి పెడతా. కొంచెం వాయిసెస్‌లో డిస్టర్బెన్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ నేను పోస్ట్ చేస్తా. నాని గారు అడిగారు, "ఏం చేయగలను నేను మీకోసం" అన్నప్పుడు, నేను సిస్టిక్ ఫైబ్రోసిస్‌కి అవేర్‌నెస్ కావాలండి అంటే, "తప్పకుండా చేస్తాను నేను" అని చెప్పేసి అన్నారు. హోప్‌ఫుల్లీ ఆ రోజు కూడా రావాలి. ఎందుకంటే నలుగురికి ఇంకెక్కువ తెలియాలి. దీని గురించి ఎంత అవేర్‌నెస్ వస్తే అడ్వాన్స్‌డ్ మెడిసిన్స్ కూడా ఇండియాకి ఏదో ఒక టైంలో వస్తాయి. ఇండియాలో ఎంత తక్కువ నంబర్స్ ఉన్నాయంటే మన దగ్గర మెడికేషన్ అంత ఈజీగా రాదు. అందుకే దీని గురించి రావాలి. మన ఇండియాలో చాలా కేసెస్ ఉన్నాయి. కానీ అవి ఎంతుంటాయి ఏంది అనేది బయటికి తెలీదు. ఇలాంటి అవేర్‌నెస్‌లు జరిగినప్పుడే బయటికొస్తాయన్నమాట. పబ్లిక్‌కి రీచ్ పబ్లిక్‌కి అవుతది. రీచ్ అవుతది. అందుకనే నేను ఆయన హెల్ప్ అడిగాను. మీరు అవేర్‌నెస్ చేయండి సిస్టిక్ ఫైబ్రోసిస్. ఆయన ద్వారా అయితే ఇంకెక్కువ రీచ్ వస్తది. ఆయన డెఫినిట్‌గా చేస్తా అని చెప్పారు నాకు. ఈ ప్రామిస్ అయితే చేసిండు కాబట్టి డెఫినిట్‌గా ఏదో రోజు చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అవేర్‌నెస్ గురించి తనెంత డే 1 నుంచి హ్మ్. తనెంత కష్టపడిందో నాకు తెలుసు. సో, అది అట్‌లీస్ట్ ఏందంటే 2023 ఎండింగ్‌లో మేము వాళ్ళని కలిసి సిస్టిక్ ఫైబ్రోసిస్ మూవీ మీద తీశారు కాబట్టి, అది ఇంకా మాకు హ్యాపీగుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే పేరు నలుగురికి తెలుస్తున్నందుకు ఇప్పుడు ఎక్కువ హ్యాపీగా ఉంది నాకు. అది కూడా ఒక మూవీ త్రూ బయటికొచ్చిందంటే ఓకే. ఇది ఉందా? మేము చెప్పినప్పుడు ఎట్లుంటదంటే బానే ఉన్నాడు. ఏంటి డిసీజ్ అని చెప్తారు అని అనుకుంటారు. ఇప్పుడు మూవీ చూసిన తర్వాత అందరూ షాక్ అవుతున్నారు. ఓహ్! ఇట్లా ఉంటదా?
విహాన్ గుర్తొచ్చిండు ఇలాంటివి చెప్తున్నారు ఇప్పుడు. ఎప్పుడైనా కానీ ఒక మీడియం ఉంటది మధ్యలో. వాళ్ళ త్రూ వెళ్తే ఇంకెక్కువ రీచ్ వస్తది. అది మెయిన్‌గా సినిమా ఉంటది ఇప్పుడు మనకి. సినిమా త్రూ 65 బ్రోసిస్ ఇంకెక్కువ మందికి తెలుస్తున్నందుకైతే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మేము వాళ్ళని కలవడం ఎంత హ్యాపీగా ఉందో 65 బ్రోసిస్ అనే టాపిక్ గురించి కలవడం ఇంకెక్కువ హ్యాపీగా ఉంది. నాని గారు ఒకసారి విహాన్ కన్వర్జేషన్‌లో వాడికి రాయడం వచ్చా అని అడిగారు. వచ్చు అని చెప్పినప్పుడు తీసుకున్న పేపర్ తీసుకొని వాడితో ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. అదైతే మేము అట్లా చూస్తూ ఉన్నాం అంతే. ఏం జరుగుతుంది ఇక్కడ అని. దాని తర్వాత ఫోటోలు అవి దిగుదాం అన్నారు. ఫోటో సెషన్ అంతా అయిపోయింది. సడెన్‌గా నిల్చొని సెల్యూట్ చేశారు. "నువ్వు రియల్ ఫైటర్‌రా నువ్వు" అని చెప్పి. మా కళ్ళల్లో నీళ్ళొచ్చేసినాయి ఒక్కసారిగా. వాడిని అంత బాగా ట్రీట్ చేసి వాడిని వాడు రియల్ హీరో, రియల్ ఫైటర్ యెస్. అట్లా చెప్తుంటే మాకేం అర్థం కాలేదు. ఆ వీడియో అయితే మేము తీసుకెళ్ళకపోయినాం. ఎందుకంటే వెళ్ళిపోతున్నాం ఇంకా అని అనుకోని మా చెప్పేసి కెమెరాస్ అన్నీ ఆపేసాం. ఆపేసుకున్నాం మేము. అదొక క్లిప్ మిస్ అయింది. ఇంకోటి ఏమన్నాడంటే విహాన్‌తో కూడా ఆల్‌మోస్ట్ 2, 3 టైమ్స్ కన్వర్జేషన్‌లో అన్నాడు. మనం నెక్స్ట్ ఎప్పుడు కలుద్దాం, నెక్స్ట్ ఎప్పుడు కలుద్దాం అని చెప్పేసి. నేను ఇప్పటికి కూడా అనుకుంటున్నా నెక్స్ట్ ఎప్పుడు కలవాలి అని చెప్పేసి. అవును. అంత హ్యాపీగా ఉంది ఆయనని ఎప్పుడు కలవాలని. అండ్ లిటరల్‌గా మేము అంతసేపు ఎగ్జాక్ట్‌లీ. ఉన్నామా, ఎంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నామేమో, వాళ్ళ దగ్గర ఒక్కరి దగ్గర కూడా ఆటోగ్రాఫ్ తీసుకోకుండా యెస్. వచ్చేసినాము. ఇంటికొచ్చినాక అనుకుంటున్నా, ఏంటి అంతమందిని కలిసి ఎవరి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోకుండా వచ్చినాం ఏందేమో అనుకున్నాము. నాకు ఆ మూవీలో అయితే ఆహ్, చాలా విషయాలు, చాలా సీన్స్ పర్సనల్‌గా కనెక్ట్ అయినాయి. నేను అవన్నీ డైరెక్టర్‌కి చెప్దాం అనుకున్నా. కానీ అక్కడ సిట్యుయేషన్ వేరేలాగా ఉండే. మేమిద్దరం ఏది ఎక్కువ మాట్లాడలేకపోయినాము. నేను సైలెంట్‌గా మేము నాని గారును విహాన్ విహాన్ కన్వర్సేషన్ మేము చూసుకుంటే బ్యాక్ ఇట్లా నిలబడ్డాం అంతే. కూర్చున్నాం అంతే. ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ చేసాం అంతే. వాళ్ళిద్దరు ఏమేమి మాట్లాడుతున్నారని. మధ్య మధ్యలో వీడిని నేను కదిలిస్తున్నా. విహాన్ కంఫర్టబుల్‌గా ఉన్నావా? ఆ! విహాన్ సరిగ్గా కూర్చో. విహాన్ మాట్లాడు. అంటే విహాన్‌కి ఇప్పుడు చెప్పు అని. అందరికి అనిపిస్తది కదా! ఒక నార్మల్ పర్సన్, ఒక సెలబ్రిటీ వచ్చి మాట్లాడితే అదెలా ఉంటుందో. మేము యాక్చువల్లీ రియల్లీ షాక్డ్ యాక్చువల్లీ అక్కడ అసలు ఆ ఏమవుతుందనని. ఫీలింగే రాలేదు. ఏదో మాకు తెలిసిన పర్సన్ మా ఇంట్లో వ్యక్తి మాతో మాట్లాడుతున్నారు అంతే. యెస్. అందరూ అట్లా ఫీల్ అయ్యేటట్టే ఇట్స్ ఎ రియల్లీ చేసిండ్రు. గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. అండ్ వన్ మోర్ థింగ్ నాని గారు ఇట్స్ ఎ రియల్లీ డౌన్ టు ఎర్త్ పర్సన్. నాని గారు, శౌర్య గారు, మృణాల్ గారు అక్కడ ఉండే వాళ్ళందరూ అందరూ. ఎక్కడ వాళ్ళు ఈగో లేదు, ఏం లేదు. చెప్తున్నాను కదా! మాతో మన ఇంట్లో వాళ్ళు మాట్లాడినట్టుగానే ఉన్నారు. అసలు 1 అవర్ ఉండడము అంత బిజీ షెడ్యూల్‌లో అంటేనే ఎక్కువ. ఇంకా అందులోకి మేము ఇంకెంత చెప్పినా కూడా తక్కువే. యెస్. కాపోతే మా బెస్ట్ మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాము. కమింగ్ వీడియో ఏదైతే ఉంటదో అది అక్కడ జరిగిన కన్వర్జేషన్ పెడతా. ఒకవేళ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే అంతకు మించి మా ఫోన్‌లలో ఫోన్‌లో క్లారిటీగా యెస్. యెస్. రాలేదు. అవును అంతే. సో, వీడియో క్లారిటీ ఉంది. కొంచెం ఆడియోలో డిస్టర్బెన్స్ ఉండొచ్చు. బట్ డిస్టర్బెన్స్ స్టిల్ ఉంటుంది. బెస్ట్ వీడియో. హ్మ్. నెక్స్ట్ తప్పకుండా అది షేర్ చేస్తాను మీతోటి. తప్పకుండా చూడండి ఆ వీడియోని. చెప్పు డాడీ నెక్స్ట్ వీడియో చూడమని. నాని అంకుల్‌ని ఆగు. మహి ఏమన్నదో చెప్పు ఆ! అని. యెస్. చెప్పు మహి చెప్పు చెప్పు. అసలు మహి మహినే మెయిన్ కదా! మహి గురించి చెప్పట్లేదు నేను. అదే మర్చిపోయావా? కియారా పాప మర్చిపోయాను సారీ. మర్చిపోలే. లాస్ట్‌లో చెప్దామని ఆగిన. చెప్పు నువ్వు చెప్పు. మదన పాలి. సరే చెప్పు. ఇంకా మహి పాప కియారా ఎవరైతే ఉన్నారో ఆ బేబీ సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉండేలాగా యాక్ట్ చేసిందా, ఆ పాపకు కూడా రాదనమాట. తెలుగు రాదు. తెలుగు రాదు. యెస్. వీడికే యెస్. హిందీ, ఇంగ్లీష్ రాదు. తెలుగు ఒకటే వచ్చు వీడికి. ఇక నేను ఆ పాపతో కూడా నేనే మాట్లాడినా. ఈయన మాత్రం ఆడ నిలబడి వీడిని చూసుకుంటూ నిలబడ్డాడనమాట. నేనన్నా కనీసం వాళ్ళతో మాట్లాడింటాను. మాట్లాడినా. ఎందుకంటే నువ్వన్నా వాళ్ళతో మాట్లాడినా. నేను యాక్చువల్లీ మళ్ళీ వీడెక్కడ మేము మళ్ళీ కనపడకపోతే కనపడకపోతే ఏడుస్తాడని చెప్పేసి నేను వాడినే అట్లా చూసుకుంటున్నాను. విజిబుల్ విహాన్ని ఉన్నామనమాట. చూసుకుంటున్నాను. ఇక్కడ నిలబడి దూరం నిలబడి వాడికి నేను తన్నే కనపడుతున్నాము. చూసుకుంటున్నాను. యాక్చువల్లీ మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఆ బెస్ట్ మూమెంట్స్ అన్నా క్యాప్చర్ క్యాప్చర్ చేయలేదు. అయింది. యెస్. యెస్. మేమిద్దరమే పోయి ఉంటే చాలా అసలు మిస్ అయ్యేవాళ్ళం. చాలా చెప్పుకోవడానికి ఉండదు కానీ చూపించుకోవడానికి చూపించుకోవడానికి ఏముండదు. ఏముండదు. కరెక్ట్. మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి మొత్తం వీడియో తీసిండు. ఆ, దానికైతే నేను మా వాడికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మంచి లైఫ్‌లో బెస్ట్ మూమెంట్స్‌ని క్యాప్చర్ చేసి ఇచ్చిండు. ఈ పాప ఉంది కదా కియారా తను రాగానే వీడికో ఫ్లవర్ ఇచ్చింది. అంటే మృణాల్ గారి పాపకిచ్చి విహాన్‌కి మళ్ళీ విహాన్‌కి. ఎత్తిచ్చి అది నేను లాస్ట్‌లో ఫోటోలు దిగేటప్పుడు వాళ్ళ బొకేస్ ఇస్తున్నాము. అది అక్కడే మర్చిపోయాను. తర్వాత మేము బొకే ఇచ్చిన తర్వాత మహి దాంట్లో నుంచి మళ్ళీ ఫ్లవర్ తీసి విహాన్‌కి ఇచ్చింది. అది ఇక్కడే ఉంది మా దగ్గరనే. దాన్ని ఏమన్నా ఫర్ ఎవర్ మెమోరీ లాగా ఏదైనా చేపిస్తాను ఆ ఫ్లవర్‌ని. గుర్తుగా మహి గుర్తుగా. మహి మహి అనే వస్తుంది. ఎందుకంటే మాకు కియారా అనే పేరు వస్తలేదు. ఆ క్యారెక్టర్‌లో అంతా ఇన్వాల్వ్ అయిపోయినాం మేమైతే. బాగా చేసింది చిన్ని పాప కూడా. చెప్పు. చెప్పు నాన్న. నేను అక్కడ నీకు ఒకటి చెప్దాం అనుకున్నా. 65 రోజెస్ లేవు. సో ప్రస్తుతానికైతే కొన్ని ఉన్నాయి. కొన్ని ఉన్నాయి. ఒక 50 దాకా ఉన్నాయి. ఒక 50 రోజెస్ 65 రోజెస్ దొరకలేదు దొరకలేదు మనకి మాకు. బొకే. అయితే మేము ఒక బంచ్ ఆఫ్ రోజెస్ 50 ప్లస్ ఉన్నాయి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి
మళ్ళీ సెపరేట్‌గా ఇంకో బొకే తీసుకెళ్ళాం. మొత్తం టోటల్ 65 65 ఉంటాయి. ఉన్నాయి. యెస్. ఇక్కడ సెపరేట్, అక్కడ సెపరేట్ అన్నమాట. అవి మేము ఇచ్చేసి వచ్చినాం వాళ్ళకి. అంతే కదా నాన్న? విహాన్? అంతే. ఓకేనా? అందరికి ఇక బాయ్ చెప్తామా? కియరా ఏమన్నదో ఆ, చెప్పాలి. చెప్పు, మహి చెప్పు. పాప నువ్వు చెప్పు. నువ్వు మహి పాప చెప్పు. ఏమన్నదు నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నాకు నాకు ఫ్లవర్ ఇచ్చింది, తీసి ఇచ్చింది, నన్ను పోతప్పుడు బాగా చెప్పింది. ఎట్లా చెప్పింది? బాయ్ అని ఎట్లా చెప్పింది నీకు? విహాన్ బాయ్ అందా? మొన్న నాకు చెప్పినావు కదా ఎట్లా చెప్పింది అట్లా చెప్పు. సైలెంట్గా చెప్పింది. అది ఎట్లా ఎక్స్ప్రెషన్‌తో చెప్పు. ఎక్స్ప్రెషన్‌తో చెప్పు. అట్లా చెప్పింది. అటు చూసి చెప్పు. బాయ్ అని చెప్పింది. బాయ్ అని చెప్పి. ఆ పాప ఫ్లవర్ అట్లా బొకేలో నుంచి తీసేస్తుంది కదా, నేను కూడా నోటీస్ చేసుకోలేదు. కానీ ఆ చిన్న గ్యాప్లో కూడా మృణాల్ గారు నోటీస్ చేసి దానికి ముళ్ళులు ఉన్నాయి, కేర్ఫుల్గా వాడికి ఇచ్చిండ్రు అని చెప్పేసి అనింది. నేను షాక్ అయినా, అవునా ముళ్ళులు ఉన్నాయి అని చూసుకుంటే నిజంగానే ముళ్ళు ఉంది. నేను కూడా నోటీస్ చేసుకోలేదు. వాళ్ళంతా డీటెయిల్డ్గా ఉన్నారు వాడితోటి, చిన్న చిన్న విషయాలకు కూడా. మేమైతే బ్లెస్డ్, అంతకు మించి కూడా ఏం చెప్పడానికి లేదు. నిజంగా బ్లెస్డ్ ఏమి. వీడు ఇంకా మా ఇద్దరికన్నా ఎక్కువ వీడు అంతమంది ప్రేమ నేనైతే ఇంకా చూపించి. బ్లెస్డే. అవును, చాలా బ్లెస్డ్ నువ్వు. రియల్ హీరో కదా. అందుకే నువ్వు బయటకు వచ్చినాక ఇడికి చెప్పిన నువ్వు చాలా లక్కీ విహాన్ అని. Yes. పేరెంట్స్గా మేమైతే ఫుల్ ప్రౌడ్గా ఉన్నాం. ఇప్పుడు ఈ కమింగ్ వీడియో వచ్చేసి మా నెక్స్ట్ ఏదైతే కన్వర్సేషన్ జరిగిందో మీకు ఆ కమింగ్ వీడియోలో మేము పెట్టేస్తాము. మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఆ వీడియో మాకెంత బెస్టో నాన్నగారి ఫ్యాన్స్ కూడా అంతే అంతే బెస్ట్ అయింది. ద బెస్ట్ అది. ద బెస్ట్ వీడియో ఇది. శౌర్య గారికి స్పెషల్ థ్యాంక్స్. ప్రామిస్ చేసినట్టుగానే కలిసారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. శౌర్య గారు ఇంకా ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఇంకా మంచి మూవీస్ మళ్ళీ ఇలాగే అందరికి కనెక్ట్ అవ్వాలని. స్పెషల్ థ్యాంక్స్ టు మ్యూజిక్ డైరెక్టర్ కూడా అండి. చాలా Yes. మంచి మ్యూజిక్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత ఒక పాటలు వింటే ఎమోషనల్ అయిపోయినాం. ఎగ్జాక్ట్లీ. ఎంజాయ్ చేస్తున్నాము, ఎమోషనల్ కూడా అయిపోయినాం. రెండు. నేను కదా ఆయన. నువ్వు కూడా Yes, విన్నావా? విహాన్ కూడా అయింది. మా విహాన్ మీకు ఒక విషయం చెప్తాడు, మీరు అందరు చూడండి వినండి. ఇప్పుడు. ఇవాళ నుంచి నెట్ఫ్లిక్స్ లో అయినా నా మూవీ వస్తుంది, అందరు చూడండి. ఏం లాంగ్వేజెస్ లో వస్తుంది? ఎన్ని లాంగ్వేజెస్ లో వస్తుంది? తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. మలయాళం. మలయాళం ఆల్ లాంగ్వేజెస్ లో ఉంటుంది. 5 లాంగ్వేజెస్ లో ఉంది. 5. మీరు ప్లీజ్ వాచ్ ఇట్. మర్చిపోకుండా తప్పకుండా మూవీ చూడండి. ఆల్రెడీ థియేటర్లో చూసిన వాళ్ళు కూడా మళ్ళీ చూడండి. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మూవీ. థియేటర్లోనే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. కొంతమంది చూడరు, అలా నెట్ఫ్లిక్స్ లో చూడండి విహాన్ చెప్తున్నాడు. వాళ్ళు ఇంకా ఓటీటీలో సినిమా వచ్చింది కదా, ఇప్పుడు చూస్తాడు. మా విహాన్ గారి రియాక్షన్ కూడా చూడాలి ఎట్లుంటుందో. ఇప్పుడు చూస్తా. ఇప్పుడు చూద్దాం, ఈ వీడియో అయిపోయినాక ఇప్పుడు ఈ చూద్దాం. వీడియో అయిపోయినా నేనైతే లైక్ అయితే మూవీ చూసాను. చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది మా విహాన్ కూడా. చూసా. ఓకే, అందరూ మర్చిపోకుండా వాచ్ చేయండి నెట్ఫ్లిక్స్ లో. ఏం ఫీల్ అవ్వద్దు, సాడ్ ఏముండదు, Mm. ఎమోషనల్ అవుతారు. అంతే, ఎమోషనల్ అవుతారు, సాడ్ సాడ్ అవ్వకండి. సాడ్ అవ్వకండి, ఏడవకండి. ఓకే, ఓకే ఓకే. ప్లీజ్ డూ వాచ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఆయన నా మూవీని. తప్పకుండా చూడండి. తప్పకుండా చూడండి. నువ్వు కూడా చెప్పేసి మూవీ ఆయన నా మూవీ నెట్ఫ్లిక్స్ లో చూడండి అని చెప్పి. మూవీ హైనా మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది, మీరు తప్పకుండా చూడాల్సిందే. చూడాల్సిందే. ఎగ్జాక్ట్లీ చూడాల్సిందే. Correct? చెప్పాడు, చూడాల్సిందే. ఓకేనా? బాయ్ 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 అందరికి. బాయ్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year, Happy మళ్ళీ New ఒకసారి చెప్తున్నా. బాయ్ 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 అందరికి. బాయ్ అందరికి.